అర్హులైన వారికి అర్హులైన వారికి ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారు దాన్ని గ్రూప్స్ బయట పెడతాం. కాకపోతే యాజ్ రైటింగ్ కంప్లైంట్ ఇవ్వాలని జస్ట్ యాజ్ రిక్వెస్ట్ మనం కంప్లైంట్ ఇచ్చాము. మెడికల్ కాలేజ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అవకతవకలు జరిగాయని చెప్పి మన బీజేపీ నాయకులు అర్జున్ ఇక్కడికి వచ్చి అర్హులైన వారికి ఇవ్వలేరు, అర్హులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఏవోకు వినతి పత్రం సమర్పించారు. దానిపై ఆయన స్పందన ఏందో అడుగుదాం ఒకసారి. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి మెడికల్ కాలేజ్లో ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎంతోమంది ఆసక్తి ఉన్నవారు అర్హులైన వారు చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నిన్నటికి నిన్న ఒక పీడిఎఫ్ ద్వారా మన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నోటిఫికేషన్ విడుదల జరిగింది. దాంట్లో దాదాపుగా మేము ఎంక్వైరీ చేశాం. విత్ మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దాని ముందు బయట పెడతాం. ఎవరి అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చి అర్హులైన వాళ్ళందరినీ రోడ్డు మీకు తీసుకొచ్చారు. ఇది ఎంత సమంజసమని చెప్పి ఈ కలెక్టర్ కార్యాలయంలో మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే, వారు కూడా కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వారి మాటల్లో విందాం. మేము టీవీపీలో పనిచేస్తున్నాము గత 16 సంవత్సరాల నుండి. మేము యాక్చువల్గా 52 పోస్టులకు అందరూ అర్హులే ఉన్నాం. అందరూ కూడా 16, 15, 13 అట్లా సీనియారిటీ ఉంది. కానీ మా దాంట్లో ఒక్కరికి కూడా జాబ్ రాలేదు. మిగతా బయట ఎవరికి వచ్చింది. మాకు యాక్చువల్గా చేసేటప్పుడు కూడా అన్నారు, మీకు మార్క్స్కి వెయిటేజ్ ఇస్తాం, మీకు వర్క్ విషయంలో వెయిటేజ్ ఇస్తాం, ఏజ్ విషయంలో వెయిటేజ్ ఇస్తాం అన్నారు. కానీ మా మార్క్స్ ఏంటనేది బయట పెట్టలేరు. ప్లస్ మాకు ఎన్ని యాడ్ అయినాయి కూడా మాకు తెలియదు. కానీ ఎవరికో బయట వాళ్ళకి మాత్రం జాబ్స్ వచ్చినాయి. అది ఎట్లా వచ్చినా మాకు తెలియదు. ఓకే, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి కూడా థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళు ఎట్లా ఆయన అసలు అనుభవం ఉన్నది, ఆయన చేయొచ్చా చేయరాదా? సార్ అనుభవం అంటే బయట చాలా ఇస్తుంది అనుభవం. గత 7 సంవత్సరాల నుంచి ఇంకా థియేటర్స్ గవర్నమెంట్ సెక్టర్లో వేస్తున్నాను. సో నాకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది. అతను ఎక్కడో వేసినా మాకు తెలియదు. యాక్చువల్లీ వస్తారు వీళ్ళు తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది సార్. అతనికి లేదు, అది 100% లేదు. ఎందుకంటే రీమార్క్స్ ఉంటుంది, మాకు అబ్జెక్షన్ ఉంటుంది, దాంట్లో ఉంది ఆల్రెడీ 100%. అతనికి ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు. అతను ఒక్కటి చేయడం వల్ల నాకు నా లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. ఓకే, అర్హులు ఉన్న వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికైనా మరి కలెక్టర్ మేడం మీరు న్యాయం చేస్తారా? మరోసారి రీనోటిఫికేషన్ చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను మళ్ళీ ఎంపిక చేస్తారా? వేచి చూడాలి.